ఇవ్వండి. హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ వరల్డ్. నేనండి మీ మంజుని. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తుంది ఏంటంటే, ఇది జ్యూస్ అండి. అంటే చిన్నపిల్లలకే కానీ పెద్దవాళ్ళకైనా సరే అండి, ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు అయితే కొద్దిగా బలంగా కూడా ఉండటానికి, నీరసంగా ఉన్న పిల్లలు, సన్నగా ఉన్న పిల్లలు బొద్దుగా అవటానికి ఇది ఒక మంచి టానిక్ లాంటి జ్యూస్ అండి. మన ఇంట్లో మనకు దొరికే వాటితోటి మనం ఇలా హెల్తీగా జ్యూస్ తయారు చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి. సో నేనైతే ఇది బాబుకైతే ఇలా తయారు చేసి ఇస్తాను, మీరైతే వీడియోలో చూసేయండి. దీనికి కావాల్సింది ఏంటి అంటే, ఈ జ్యూస్ తయారు చేయడానికి ఒక 4 స్పూన్ల వరకు పల్లీలు తీసుకోవాలండి. వీటితో పాటు ఒక 3 స్పూన్లు అలాగా పుట్నాలు తీసుకోవాలండి. వీటికి కావాల్సినవి నేను చెప్తున్నానండి. ఫస్ట్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా అండి? ఎందుకంటే మీకు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట ఇది ఎలా చేయాలి అనేది. ఇలా పల్లీలు పుట్నాలతో పాటు మనకి లైన్ డేట్స్ ఉంటాయి కదండి, అవి కూడా, ఖర్జూరాలు మనకి గింజ తీసేసి అవి తీసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం మెత్తగా మాగిన అరటిపళ్ళు ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. వాటితో పాటు ఒక గ్లాస్ పాలు, కొంచెం తేనె అన్నమాట. ఇవే అండి, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవే కదండి, ఇంట్లో మనం నిత్యం తీసుకుంటూనే ఉంటాము. వాటితోటే మనం మంచిగా జ్యూస్ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే పల్లీల్ని ఇలాగా వేపుకోవాలండి, మంచిగా మాడకుండా అలా మంచిగా వేపుకోవాలండి. తర్వాత ఆ వేడి అయిన బాణల్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికి పుట్నాలను కూడా అందులో వేసేసి తిప్పుకోవాలండి. ఎందుకంటే ఆ వేడి సరిపోతుందండి, దానికి స్పెషల్గా మళ్ళీ వేడి చేయని అవసరం లేదు. స్టవ్ వెలిగించి వేయించిన వేడిలోనే ఈ కాక అనేది పుట్నాలకి సరిపోతుంది అన్నమాట. ఇలా రెండింటిని మనం ప్రిపేర్ చేసుకోవాలండి, ఓకేనండి? ఎందుకు అని అంటే, వీటిలో కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంటుంది కదండి, అది పోయి జ్యూస్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనం పచ్చి వాటితో చేసే వాటికన్నా వేపించి చేస్తే జ్యూస్ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా చూసారండి, అలా ప్లేట్లోకి అవి తీసుకోవాలి అనండి. ఇప్పుడు ఇవి ఎంతో ఓపికగా మనము కొంచెం టైం స్పెండ్ చేసి రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి మనం రెగ్యులర్గా మనం ఇది ఫాలో అయ్యి ఒక 20 డేస్ వరకు ఇలా చేసామనుకోండి, వాళ్ళకి మంచి హెల్త్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇప్పుడు ఇవి రెండింటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటితో పాటు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, వీటిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్పాను కదా, ఇదే అండి లైన్ డేట్స్ అన్నమాట. వీటిని కూడా ఒక 5-6 వరకు గింజ తీసేసి వీటిలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని తర్వాత అరటిపళ్ళు ఉంటాయి కదండి, అరటిపళ్ళను కూడా మంచిగా, అది మాగిన పళ్ళు అన్నమాట, మెత్తగా ఉన్న పళ్ళు, గడ్డుగా ఉన్న పళ్ళు కాకుండా అప్పుడే తెచ్చిన రోజు అరటిపళ్ళు మనకి కొంచెం ఎలా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అట్లా కాకుండా మాగిపోయి ఉంటాయి, చూసారండి? ఇంకా నేను వేసిన అరటిపండు కూడా అంత మాగలేదు. ఆ రోజు నేను చేసిన రోజు, మీకు వీడియో తీసిన రోజు అయితే అదంతా మెత్తగా అవ్వలేదు, సరిపడగా ఉందన్నమాట. అంతకన్నా కూడా మెత్తగా అయిపోయిన పళ్ళు ఉంటాయి కదా, అవైనా కూడా బాగుంటుందండి, మెత్తగా మాగిన అరటిపండు అయితే. వీటిల్ని కూడా మంచిగా చక్రాల మాదిరిగా తీసుకొని వేసుకోవాలండి. ఒక 3 కాయలు వేసుకోవాలన్నమాట. ఖర్జూరాలు ఒక 5-6 ఖర్జూరాల వరకు వేసేసుకోవచ్చు. దాంట్లో అంత అనేది ఏమి ఉండదండి, మనం ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళకి మంచి బలం కోసమే కదండి ఇది ఇచ్చేది. సో ఒక 5-6 ఖర్జూరాలు సరిపోతాయండి, ఒక 3 అరటిపళ్ళు సరిపోతాయి అన్నమాట. వీటిని చక్రాల మాదిరిగా చేసేసుకొని మనం మళ్ళీ వీటికి ఏంటి అని అంటే, ఫస్ట్ వాటర్ పోయకుండా పాలు పోయాలండి. అంటే కొంచెం పిల్లలు ఏంటంటే స్వీట్నెస్, అంటే అప్పటికే మనకి ఖర్జూరం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది, ఇంకొంచెం స్వీట్గా ఉంటే తింటారు. కాబట్టి మనకి తేనె ఉందనుకోండి ఇంట్లో, తేనె వేసేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది అన్నమాట.
నాకైతే ఆ టైంలో తేనె లేక నేను కొంచెం లైట్గా ఒక 1 or 2 స్పూన్లు షుగర్ యాడ్ చేశాను అనమాట. అంటే ఇంకొంచెం స్వీట్నెస్ ఉంటే కొంచెం తాగుతాడు అనేసి. కొంతమందికి ఏంటి అని అంటే ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇచ్చే అరటిపళ్ళు, ఖర్జూరాలు, పాలు వీటితోటే వాళ్ళకి స్వీట్నెస్ సరిపోతుంది. మా వాడు ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తీసుకుంటాడు. సో అందువల్ల నేను తేనె యాడ్ చేస్తానండి. బట్ తేనె ప్లేస్లో అది అయిపోయింది, నేను చూసుకోలేదు. అందువల్ల నేనేంటంటే షుగర్ యాడ్ చేశాను అనమాట. ఒక్క 2 స్పూన్లు చాలు, అంతకు మించి ఎక్కువ అవద్దండి. ఎందుకంటే మరి ఇప్పుడు షుగర్ వల్ల కూడా జలుబులు ఇవి వస్తాయి కదా, అందుకని చెప్పేసి అసలు మ్యాక్సిమం స్కిప్ చేయొచ్చు. కాకపోతే నేను కొంచెం అతనికి ఇష్టపడతాడని చెప్పేసి యాడ్ చేశాను అనమాట. చూసారండి, ఆ గ్లాస్తో గ్లాసుడు పాలు పోయాలన్నమాట. పోసి తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మన ఇంట్లో మన చేతులతో మనం శుభ్రంగా అన్నీ చూసి జాగ్రత్తగా చేసుకొని ఇచ్చిన జ్యూస్లో ఎలాంటి కల్తీ అనేది ఉండదండి. మన చేతులతో మనం చేస్తాము నీట్గా, కాబట్టి పిల్లలకు కూడా మంచి హెల్తీగా ఉంటారనమాట. సో నేనైతే ఇలా ఎక్కువ శాతం ఇప్పుడు ఫ్రూట్స్ అయినా కూడా అంతేనండి. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటిని కడిగి నీట్గా వాళ్ళకి ఎలా కావాలంటే అలా జ్యూస్ మనం ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, అది వేరు ఉంటుంది అనమాట. ఇప్పుడు బయట మనం తెచ్చి తీసుకున్న దానికన్నా ఇంట్లో మనం చేసి పెట్టే వీలుండి చేసి పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. బట్ నాకేంటంటే నాకు వచ్చేసి మాది హోటల్ బిజినెస్ అని చెప్పాను కదా, అంత వర్క్ ఎక్కువగా ఉంటుందండి నా మీద. ఆ వర్క్ వల్ల నేను ఇంకా ఇతన్ని సరిగా పట్టించుకోలేకపోతున్నాను. చాలా బాగుండేవాడు. అలాంటిది నేను కొంచెం ఈ ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి కనీసం తనని పట్టించుకోవటానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి సరే, ఇంతకుముందు ఫ్రైస్ అవి కూడా నేను చక్కగా తినిపించుకే అలవాటు అండి. నాకు ఎప్పుడు కూడా అతను తినటం లేదు, నేను తినిపిస్తేనే నాకు తృప్తి ఉండేదండి. అలాంటిది ఇప్పుడు మేము ఈ హోటల్లోకి ఒక 3 years అవుతుందండి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. ఇంకా అప్పటి నుంచి అసలు నాకు అతన్ని పట్టించుకోవడానికే కుదరట్లేదండి. అందువల్ల కొంచెం వీక్గా అయిపోతున్నాడు అనమాట. సో మధ్యలో కొంచెం ఇలాగా మనం కొన్ని కూడా మనం పాటిస్తూ ఉంటే పిల్లలకి కొంచెం మంచి బలిష్టంగా ఉంటారు, నీరసం లేకుండా ఉంటారనమాట. ఈయన కాకపోతే ఏంటంటే చూడటానికి కొంచెం సన్నగా ఉంటాడు కానీ మంచి యాక్టివ్ పర్సన్ అండి. ఓకేనా అండి, ఇదిగో చూసారండి, చేసి ఇచ్చాను అనమాట. చాలా ఇష్టంగా తాగుతాడు. చూడండి, అతనికి ఏదో అది తాగితే తనకేదో కండలు వచ్చేసినట్లు చెప్తున్నాడు. కానీ ఇది మంచి టైం టేబుల్ పాటించి ఒక 20 days అలా మనం టైం పెట్టుకొని రెగ్యులర్గా ఇస్తే కంపల్సరీగా తేడా చూస్తారండి మీరు. నేనైతే అలా స్టార్ట్ చేశానండి. బాబుకి కొంచెం ఇలా జ్యూస్లు కూడా ఇచ్చి కొంచెం తనని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి. వీటితో పాటు ఇంకా వేరే కూడా ఉన్నాయండి, అవి కూడా నేను వీడియోస్ పెడతాను ముందు చూడండి. అవి మ్యాక్సిమం మీలో కొంతవరకైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.